కికో జోలి చేస్తున్న ఈ జంప్ చాలా పవర్ఫుల్ గా ఉంది. నా సిస్టమ్ టోటల్ గా డ్యామేజ్ అయిపోతోంది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 41 యాక్టివేట్ చేయి. ఓకే కికో. నా మ్యాగ్నెటిక్ రీల్స్ ని యూజ్ చేసి ఆ డ్రైనేజ్ స్లాబ్ ని నేను ఓపెన్ చేసి ఉంచుతాను. చూడండి, ఇదే నా కొత్త ఇన్వెన్షన్. అరే రే, గ్యాజెట్స్ రెడీ చేయడం వదిలేశారా? బట్టలు కుట్టడం మొదలు పెట్టేశారా? ఇది ఆషామాషి కోట్ కాదు, ఇది సూపర్ డక్సీడో. ఇందులో ఎన్నో రకాల పవర్స్ ఉన్నాయి. ఓ, అది అంత పవర్ఫుల్ అయితే నాలాంటి వాళ్ళ దగ్గర అది ఉండాలి. కరెక్ట్ గా చెప్పారు మేయర్ గారు. దీన్ని నేను మీకోసమే తయారు చేశాను. ఎవరైనా మీ పైన దాడి చేస్తే మీరు దీని సహాయంతో వాడి మొహం పగలగొట్టొచ్చు. కానీ మేయర్ అంకుల్ సైజ్ కి చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ టక్సిడోలోని ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఎవరి సైజు కైనా సరే సూట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి నాకు ఎవరి ప్రొటెక్షన్ అవసరం లేదు. అంతేకాకుండా అందరూ నా మీద ఉన్న ప్రేమతో ఇది వేసుకోమని చెప్తున్నారు కదా, అందుకే నేను ఇది వేసుకున్నాను. ఒకసారి ఇలాగే నా చేతిలో ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు ఏంజల్స్ ని నేను ఎడాపడ వాయించి పడేశాను. నిజంగానా మేయర్ అంకుల్? లేకపోతే ఏంటి, ఒకవేళ నేను అబద్ధం చెప్తే నా తల మీద ఇప్పుడు వచ్చి అక్రూట్ పడుతుంది. చూడండి. అవును, అలా అంటే ఇప్పుడు ఆయన చెప్పిందంతా అబద్ధమే కదా. సరే అది వదలండి. ఆయన చెప్పిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. కురానా అంకుల్, ఈ టక్సీడోలో బటన్స్ ఎందుకు ఫిక్స్ చేశారు? దీన్ని ప్రెస్ చేస్తే పవర్స్ యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ ఉందే ఈ జే. జే అంటే జంప్. దీన్ని ప్రెస్ చేయగానే చెప్పాలంటే సూపర్ అండ్ డూపర్. ఎంత అద్భుతంగా ఎగిరి వెళ్తున్నారు. సూపర్ డూపర్ సూపర్ డూపర్. బాస్ అలా చూడండి, భూతం. లేదు లేదు, అది ఉడత. ఎక్కడ ఎక్కడ? తప్పుకోండి, దారులండి, వెళ్ళండి. పెట్రోల్ పోస్తే అంటుకుంటుంది మంట. ఇప్పుడు తోని వేస్తాడు పెద్ద గుంట. తోని ఒక పంచిస్తే ఏమవుతుంది? అద్భుతం కురానా అంకుల్, మీరు చేసిన దాంట్లో ఎక్కువ పవర్ ఉంటుందేమో. అంతేకాదు, చూడండి, ఇక్కడ ఉందే ఆర్ బటన్ అంటే రన్. దీన్ని ప్రెస్ చేయగానే టక్సిడో వేసుకున్న మనిషి మెరుపు వేగంతో పరిగెడతాడు. ఇలాంటి విషయాల్లో ఎగురుకుంటూ కొట్టడంలో, కొట్టుకుంటూ ఎగరడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది గ్యారంటీగా నేను చెప్పగలను. సార్ ఏం చెప్పొస్తున్నారంటే బుల్లెట్ ట్రైన్ లో వెళ్ళిన ఈ రైడ్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. మరో రౌండ్ వెళ్దామా? ఇంకో రౌండా? వద్దు వద్దు వద్దు. బాస్ ఈ రోజు మీ టైం ఏం బాలేదు. నేను చెప్పేది వినండి, ఒకసారి అలా చూడండి.
ఈ టక్సిడియోలోని చివరి పవర్ ని నేను చూపించడం కోసం ఇక్కడ ఉన్న ఈ అక్షరం పి, అది పంచ్ బటన్. దాన్ని ప్రెస్ చేస్తే చాలు. ఎదురుగా ఉన్న పిల్లర్ ను చూసి ఒక పంచ్ ఇవ్వండి. మీరు ఆగండి. నేను ఇక్కడ ఉండగా పంచడేమోని ఎవ్వరూ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. బాస్ నేను చెప్పేది వినండి, ఈ రోజు మీ టైం అసలేం బాలేదు. అనవసరంగా మీరు అందులో తల దూర్చకండి. అలాగైతే సరే, మనం ఒక పని చేద్దాం. టోనీ, ముందు నువ్వు ఒక పంచ్ ఇవ్వు, ఆ తర్వాత మేయర్ గారు ఒక పంచ్ ఇస్తారు. ఆ తర్వాత మనకి తెలిసిపోతుంది ఎవరు పంచ్ పవర్ఫుల్. ఆ, ఏయ్, ఆ. మీ ఇన్వెన్షన్ చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుందేమో అనిపిస్తోంది. ఒకవేళ ఇది దుర్మార్గుల చేతికి వెళ్తే తర్వాత వాటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను ఈ టక్సిడోని ఈ సన్ సిటీలో ఉన్న తెలివైన వ్యక్తికి అప్పగించాను. అవునా? టోనీ బాస్, మీరు ఒక్క దెబ్బకి చుక్కలు చూపిస్తారు అనుకున్నాను. చివరికంతా తుస్సుమంది ఏంటి బాసు? మనం త్వరగా ఏదో చేయాలి, లేకపోతే చివరికి అందరూ కలిసి మిమ్మల్ని డమ్మీ పీస్ అనేస్తారు. బాగా గుర్తు పెట్టుకోండి. ఏయ్! ఆ! డమ్మీ పీస్ కాదురా, మీరందరినీ డ్యామేజ్ చేసే పీస్ ని. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకో. అరే ఏంటిది? ఓ ఇక్కడ కబోర్డ్ లో ఉండాల్సిన ఒక కోట్ కనిపించకుండా పోయిందంటే దాని అర్థం ఏంటి? నడుచుకుంటూ వెళ్ళిందనా? అదరగొట్టేశారు బాస్, మీరు ఆ టెక్సిడోని దోచుకొచ్చేశారు. దాన్ని వెంటనే తీసుకెళ్లి దాచిపెట్టండి. ఇక ఈ సన్ సిటీలో మీది మాత్రమే చాలా పవర్ఫుల్ అయిన పంచ్ బాస్. నీకు అసలు తెలియలేదా? ఇది దాచుకోవాల్సిన వస్తువు కాదు, నేను వేసుకోవాల్సిన వస్తువు. ఈ టోనీ పంచ్ ఎలా ఉంటుందో నువ్వే చూస్తూ ఉండు. దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఆ, హ్మ్, హ్మ్. ఇప్పుడు చెప్పండి, ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఇక నాటం చూసి ఎంజాయ్ చేయండి. ఈ టక్సిడో పవర్ తో ఈ సన్సెట్ ని ఎలా వెళ్తానో మీరే కళ్ళారా చూస్తూ ఉండండి. ఇక ఈ సన్ సిటీ మొత్తం ఎప్పటికీ నా కంట్రోల్లోనే ఉంటుంది. అంటే నేనే రాజుని. డాక్టర్ ఖురానా, మీరు తయారు చేసిన కోట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కాళ్ళు కూడా ఉన్నాయే అండి. మీరు ఎందుకని ఆ విషయం నాకు చెప్పలేదు? ఇప్పుడు అది నా కబోర్డ్ లోంచి తప్పించుకుంది. ఇది ఎలా జరుగుతుంది? అందులో అటువంటిది ఏమీ లేదు. అరే అయితే ఎవరైనా వచ్చి దాన్ని దొంగిలించుంటారా ఏంటి? అరే ఒకవేళ అది దొరకకూడని వాళ్ళకి ఏమైనా దొరికితే తప్పైపోతుంది. డాక్టర్ ఖురానా, మనం వెంటనే వెళ్ళి దాన్ని వెతకాలి. ఇదిగో. దీన్ని మీరే ఉంచుకోండి. ఓ థ్యాంక్ యూ టోనీ బాబు, కానీ ఆ చాక్లెట్ ని నేను ఆ బాబుకి ఆల్రెడీ అమ్మేశాను. లేదు, దీన్ని మీరే ఉంచుకోండి. దానికి కారణం ఏంటంటే ఇక నుంచి ఎవరు కూడా క్యాండీస్ ని అస్సలు అమ్మరంటే అమ్మరు. వాట్ నాన్సెన్స్! నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాన్సెన్స్ అనాల్సింది దీనికి కాదు, దేనికన్నా ఇప్పుడు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏయ్! ఇక్కడేదో భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. హెల్ప్ హెల్ప్, సంబడి హెల్ప్ మీ నా ప్లీజ్.
ఏ సన్ సిటీ పిల్లలు, ఇక ఈ ఊరికి నేనే రాజాని. ఈ రాజు ఇక్కడ ఉన్నప్పుడు మీరెవరు డబ్బులు ఇచ్చి టాయ్స్ ని క్యాండీస్ ని కొనాల్సిన అవసరం లేదు. మీ అందరికి ఫ్రీగా లభిస్తాయి. మేరంకుల్ టక్సీడో టోనీ చేతికి ఎలా వెళ్ళింది? 1 వర్డ్ లో చెప్పాలంటే దొంగిలించాడు. పిల్లలు క్యాండీస్ తినేది తప్పు కాదు, కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి దొంగలించుకొని తినడమే తప్పు, సరేనా? ఓకే. ఇప్పటి నుంచి టోనీ అందరికి బాసు. ఆయన వల్ల క్యాండీ షాపుల వాళ్ళకి చాలా పెద్ద లాసు. ఆపండి, ఆపండి. ఒక నిమిషం, నేను చెప్పేది అందరూ వినండి. ఇవన్నీ దొంగతనం చేసిన వస్తువులు, వీటిని యూజ్ చేయడం చాలా తప్పు. ఇటు చూడు టోనీ, నువ్వు చేసేవన్నీ చాలా తప్పుగా ఉన్నాయి. నువ్వు వేసుకున్న ఆ కోటుని ఇప్పై దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మేయర్ అంకుల్ దగ్గరే ఇచ్చేసాయి. నేను దీన్ని తిరిగి ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నీ దగ్గర కూడా R7 గ్యాజెట్ ఉందిగా, ఏం చేస్తావో చెప్పు. నేను ఎప్పుడైనా దాన్ని వాడొద్దని నీకు చెప్పానా ఏంటి? R7 తో నేను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను ఇప్పుడు ఎవరిని గాయపరిచానని నీ ఉద్దేశం? క్యాండీస్ ని, టాయ్స్ ని నేను పిల్లలందరికీ ఉచితంగా ఇస్తున్నాను. దొంగలించిన వస్తువుని ఇలా ఫ్రీగా ఇవ్వడం చాలా తప్పు టోనీ. నా మనసు కరెక్ట్ అనిపించింది, చేసి చూపించాను. సరే అయితే మనిద్దరం ఒక రేస్ పెట్టుకుందాం. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళ మాట చెల్లుతుంది. ఓకే? వద్దు, నేను నీతో రేస్ పెట్టుకోదలుచుకోలేదు. ప్లీజ్, నేను చెప్పేది విను. తప్పకుండా వింటాను, కానీ దానికి నువ్వు నన్ను ఓడించాలి. చెప్పు, నాతో రేసుకొచ్చే ధైర్యం నీకుందా? లేకపోతే ఈ టక్సీడోని చూడగానే కిక్కోకి వెన్నులో భయం పుడుతోందా? చెప్పు. సరే, ఓకే, ఒప్పుకుంటాను. నువ్వే చెప్పు, ఎలాంటి రేస్ ని మనం పెట్టుకుందాం. అలా రా దారికి. రేస్ ని మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నాం, కానీ పూర్తయ్యేది మాత్రం సన్ సిటీ బయట. ఎత్తైన పర్వతం ఉంది కదా, దాని అంచులోనే పూర్తవుతుంది. ముందుగా ఎవరైతే అక్కడికి చేరుకుంటారో వాళ్లే గెలిచినట్టు లెక్క. సరే, ఓకే. ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు వేసుకున్న ఆ టక్సీడోట్ ని తీసుకెళ్లి మళ్ళీ ఇచ్చేయాలి. మేయర్ అంకుల్ దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వాలి. ముందు నన్ను ఇందులో ఓడించి చూపించు. మరొక విషయం, ఈ రేస్ లో ఒక రూల్ ఉంది. అదేంటంటే ఇందులో రూల్సే లేవు, కాబట్టి ఇందులో గెలవడానికి ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు. అర్థమైందా? నేను ఇక ముందుగానే చెప్పాను కదా, ఈ రేసులో ఒక రూల్ ఉంది అని. అదేంటంటే ఇందులో రూల్స్ అనేవే లేవు. గెలవడానికి ఎవరైనా ఏమైనా చేయొచ్చు, అంతే. వేరే దారి లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టం. అరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, టోనీ మేయర్ అంకుల్ పవర్ఫుల్ టక్సీడోట్ ని తీసుకెళ్లిపోయాడు. దాంతో వాడు చాలా తప్పైన విషయాలు చేస్తున్నాడు. మనం ఎలాగైనా వాటిని ఆపాలి. డోంట్ వరీ బ్రో, నేను వచ్చేసాను కదా. ఇప్పుడు ఆ టోనీ ఏంటి, ఎవరి సంగతి అయినా సరే ఇట్టే తెలిచేద్దాం, ఓకేనా? నువ్వేం దిగులు పడకు. అదిగో టోనీ అక్కడున్నాడు. సూపర్ స్పీడో, కాస్త త్వరగా వెళ్ళు. పోనీ రాకెట్ ఫైర్ చేయమంటావా? వద్దు సూపర్ స్పీడో, దాంతో టోనీకి డబ్బులు తగిలే ఛాన్స్ ఉన్నాయి. మనకి కావాల్సింది ఆ టక్సీడోట్ మాత్రమే. Tuxedo, better be ready for Kiko and Speedo. Your tricks won't be useful, Tony. We all know that you are phony. సూపర్ స్పీడో కూడా వచ్చేసాడా? ఇప్పుడు తెలుస్తుంది నేను ఎవరో. Dove is a super suit. You will pay for all the loot. It is Sun City's pride. Better give it up and step aside. What you've done is very wrong. The consequences will be strong. You should listen to Kiko and Speedo. Give us back that tuxedo.
కికో టోనీ చేస్తున్న ఈ జంప్ చాలా పవర్ఫుల్ గా ఉంది. నా సిస్టమ్ టోటల్ గా డ్యామేజ్ అయిపోతోంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 41 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో. నా మ్యాగ్నెటిక్ రీల్స్ ని యూజ్ చేసి ఆ డ్రైనేజ్ స్లాబ్ ని నేను ఓపెన్ చేసి ఉంచుతాను. ఈ టోన్ యొక్క పంచిస్తే మొహం పచ్చడైపోతుంది. చూస్తూనే ఉండు నేనిప్పుడు మీ ఇద్దరిని ఏం చేయబోతున్నానా అని. అమ్మా, త్వరగా ఏదో ఒకటి చేయి కికో. దీన్ని తట్టుకోవడం ఇంకా నా వల్ల కానే కాదు. రివర్సల్ వెళ్ళు సూపర్ స్పీడో. వీలైనంత త్వరగా మనం పైకి వెళ్ళి చేరుకోవాలి. బాస్, ఈసారి కేక్ షాప్ పై దాడి చేయండి. దాని పక్కనే సమస్య కొట్టు కూడా ఉంది. మీకు బుద్ధి లేదు, నన్ను వదిలిపెట్టండి, వదలండి. ఆ కిక్ రేసులో గెలిచేలా ఉన్నాడు. ఫార్ములా నెంబర్ 39 ని యాక్టివేట్ చేయి. సూపర్ స్పీడో చూసి జాగ్రత్త. స్టెబిలిటీ అస్సలు పనిచేయట్లేదు కికో. టోనీ అటాక్ వల్ల ఫంక్షన్స్ అన్ని బాగా దెబ్బతిన్నాయి. అన్నిటినీ మళ్ళీ బాగు చేయాలనుకుంటాను. ఒక్కసారి సిస్టమ్ రీబూట్ అయిపోతే కురానా అంకుల్ దగ్గరికి వెళ్ళి దీని సొల్యూషన్ అడగచ్చు. టోనీని ఆపే దారిని ఆయన మనకి చెప్తారు. టోనీ బాస్, ఇక మనం ఆటలతోనూ పాటలతోనూ ఆదర కొట్టేద్దాం. అవును, పదండి, స్కూల్ పూర్తయ్యాక మనం ఆడుకుందాం. నేను రాజుని, నాకు స్కూలు లేదు ఏమీ లేదు, ఫుల్ టైం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుంది. ఇవాటి నుంచి పిల్లలు ఎవరు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే నేను స్కూల్ అన్నిటిని ధ్వంసం చేసి అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ని నిర్మించబోతున్నాను. ఆ తర్వాత మనం అందరం కలిసి రాత్రింబవుళ్ళు అక్కడే హాయిగా ఆడుకోవచ్చు. చదువుకోవాల్సిన పని లేదు, ఓన్లీ ప్లేయింగ్ గేమ్స్. టోనీ ఇప్పుడు బాగా ప్రాబ్లం ఇస్తున్నాడు, వాడిని ఆపలేకపోతున్నాను. కానీ కురానా అంకుల్, టక్సీడోట్ ని ఆపడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఉంది. ఆ టక్సిడోని టోనీ ఒంటి మీద నుంచి తీసేయాలి. ఆ తర్వాత ఆ పవర్స్ అతనికి ఉపయోగపడవు. అద్భుతం, మీరొక మంచి ఐడియా చెప్పారు. కిక్కు త్వరగా పద, ఆ టోనీ మన స్కూల్ నే పడగొట్టేపోతున్నాడట. ఒక నిమిషం ఆగు టోనీ. నువ్వు క్యాండీ షాప్, టాయ్ షాప్ అన్నిటినీ దోచుకున్నావు, కానీ ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ ని పడగొట్టపోతున్నావా? ఇది దానికంటే పెద్ద తప్పు. అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు? నేను ఇలాగే చేస్తాను. నువ్వు నన్ను అడ్డుకోగలవా? చెప్పు, నీ డబ్బా కార్తో నన్ను నువ్వు అడ్డుకోగలవా? అడ్డుకోలేవు. కాసేపు ఆగు సూపర్ స్పీడో, నేను ఏదైనా దారి చూస్తాను. ఓ నో! ముందు టోనీని ఇక్కడి నుంచి అవుట్ ఆఫ్ సిటీకి తీసుకెళ్లే తీరాలి. అలా చేస్తే మాత్రమే ఈ స్కూల్ ని కాపాడగలము. బడ్డీ, ఫార్ములా నెంబర్ 60 ని యాక్టివేట్ చేయి. ఓకే కికో, ఇప్పుడే మ్యాగ్నెటిక్ గ్లాస్ ని యూజ్ చేసి టోనీ రెండు చేతులు అతుక్కునేలా చేయనా? అలా చేశానంటే తనిక పని చేయలేడు. స్పీడో, త్వరగా వెళ్ళు, తినగా అడవికి. కికో,
నేలకి ఇలా బలంగా మళ్ళీ మళ్ళీ గుద్దుకోవడం వల్ల నా సిస్టమ్ బాగా దెబ్బతింటోంది. ఈసారి నా కంట్రోల్ సిస్టమ్ దెబ్బతిందంటే రీబూట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సూపర్ స్పీడో రోప్ ని కట్ చేసి తిన్నగా అడవికి వెళ్ళిపో. జాగ్రత్త కికో, ఇక్కడ లెక్కలేనన్ని చీమలున్నాయి. కిక్కో, సూపర్ స్పీడో, మీరిద్దరూ ఎక్కడున్నారో చెప్పండి. మీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడండి. పిరికి వాళ్ళం మేం కాదు, నువ్వే. ఫైట్ చేయాలంటే డైరెక్ట్ గా గొడవ పెడదావురా. గుర్తుంది కదా కికో, నాకొక్క దెబ్బ తగిలినా సరే నా సిస్టమ్ మొత్తం పూర్తిగా పాడవుతుంది. డోంట్ వరీ సూపర్ స్పీడో, అలా జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం సరైన సమయంలో ఫార్ములా నెంబర్ 134 ని అప్లై చేయి. చూస్తూ ఉండు, ఒకే ఒక పంచ్తో మీ ఇద్దరిని నలిపినట్టు నలిపి పారేస్తాను చూడండి. ఏయ్! ఏయ్! థ్యాంక్ యూ కికో. కురానా అంకుల్, వీలైనంత త్వరగా ఈ టక్సైడ్ నోట్ ని దయచేసి అంతం చేసేయండి. ఒకవేళ ఇది దుర్మార్గుల చేతికి వెళ్తే సమస్య చాలా పెద్దదవుతుంది. అవునండి, నేను కూడా ఆ పాయింట్ ని ప్రూవ్ చేద్దామని టక్సీడోని దొంగిలించుకొని వెళ్ళాను. ఇంకేం లేదు. వద్దు సూపర్ స్పీడో, రాకెట్ మిసైల్ ఏవి యూజ్ చేయకు. అలా చేస్తే వీళ్ళకి మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న చెట్లకు కూడా ఆపదొస్తుంది. ఓకే కికో, ఉండు. ఇప్పుడే మీ అందరినీ నేను కాపాడతాను. అద్భుతం మేడం బాస్, చాలా జాలీగా ఉంది. బ్యాడ్మింటన్ ఆడుకుని చాలా రోజులైంది. పెడో బాస్ ఇటు ఇటు, పెడో బాస్ ఇటు, నా వైపు కూడా కొట్టండి. పట్టా పట్టా, బూటా బూటా, హైవేలో మేము అందరినీ దోచుకుంటాం. ఈ పెట్టి లోపల చాలా డబ్బు ఉంది. ఈ డబ్బుతో మనం సన్ సిటీలో ఒక పెద్ద స్కూల్ కట్టొచ్చు. మనకు వీలైనంత వరకు మనం సేఫ్ గా వెంటనే సన్ సిటీకి చేరుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్య నేను ఒక విషయాన్ని విన్నాను. హైవేలో డబ్బును దొంగిలిస్తున్నారట కదా. అరే, రిలాక్స్ గా ఉండండి మేయర్. ఇలా చూడండి, ఈ కనుచూపు మేరలో అంతా గ్రౌండే ఉంది, అసలు ఎవరూ లేరు. ఇంకా నా పి సుజాత చాలా వేగంగా వెళుతోంది తెలుసునా? అర్రే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దోపిడీ దొంగలా? చెట్లు ఇవి ఎక్కడికి వచ్చాయి? రోడ్డు మీదకి చెట్లు వచ్చాయంటే అర్రే, మన దగ్గర డబ్బు దొంగిలించడానికి ప్లాన్ వేశారా? అయ్యయ్యో, మేయర్ ఎందుకు భయపడుతున్నారు? ఇవి ఒట్టి చెట్లే, ఏం భయపడకండి, రండి. అదిగో చూడండి, జ్యూసీ ఫ్రూట్స్ అన్ని మన కోసం వెయిట్ చేస్తున్నాయి. రండి. When temper na here, don't fear mayor. మీకు కూడా బాగా ఆకలేస్తోంది కదా? అరే, గాలి బలంగా వీస్తూ ఉండడం వల్ల ఈ కొమ్మ చాలా పైకి వెళ్ళిపోతోంది. చెప్పాలంటే ఈ ఫ్రూట్స్ ని మన స్టైల్లోనే కొయ్యాలనుకుంటా.
పగిలింది. అరే నన్ను క్షమించండి మేయర్, నేను పెట్టిన గురి కొంచెం తప్పింది. అరే చూడండి టెంపు అన్న, ఆ ఫ్రూట్స్ కొయ్యడానికి మనం వేరే దారిని వెతికితే బాగుంటుంది. కొంచెం ఇలా రండి, నా మీద నిలబడండి. అందడం లేదే. ఇంకొంచెం పైన. ఏంటి మేయర్, చేతికి అందవలసిన ఫలాలు అలా పైపైకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. నాకు ఏవి అర్థం కావడం లేదే. సరే టెంపో నా వదిలేయండి, మనం సన్ సిటీకి వెళ్ళి మనకి కావలసినవి తిందాం. కారు డోరు ఎలా తెరుచుకుంది? అరే నా డబ్బు ఉన్న సూట్ కేసు కనపడడం లేదు. ఆ దోపిడీ దొంగలు వచ్చి ఏమిటిది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎప్పుడో వాళ్ళని పట్టుకుంటాను. ఇక్కడ ఎవరూ లేరే. ఇంత త్వరగా ఆ దోపిడీ దొంగలు ఎక్కడికి తప్పించుకు వెళ్ళిపోయారు? ఏ వైపు వెళ్ళుంటారు? అరే మన బండి 4 టైర్లు పంచర్ అయిపోయాయి. ఏంటది చెట్టు నడుస్తోంది? అరే ఎవరైనా వచ్చి పట్టుకోండి, దొంగలు దొంగలు. అరే అవి చెట్లు కావు, దోపిడీ దొంగలు. అదెలా జరుగుంటుంది మేయర్ అంకుల్? చెట్టేలా దోపిడీ చేస్తుంది? ఇవన్నీ చూసేటప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అన్బిలీవబుల్. చెట్లు పళ్ళు అనగానే నాకు ఆకలి ఎక్కువ అవుతుంది తెలుసా. నేను కొంచెం చెరీస్ తింటాను. అది మాత్రమే కాదు కేకో, ఆ చెట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నా ప్రియమైన పీసు జత 4 టైర్లు పంచర్ చేసి వెళ్ళిపోయాయి. అవి ఎందుకు అలా చేశాయో తెలుసా? నా బండిలో వాళ్ళను చేస్తాననే భయంతో అలా చేశాయి. ఇదిగో చూడు, ఆ ముల్లే ఇది. కన్నా ఇంటికి ఎవరైనా సరే టక్ టక్కుమని తలుపు తడతారు. అలాగే ఈ జట్పట్ దేన్నైనా సరే పట్టుమని పట్టేస్తారు. సార్ ఏం పంచ్ డైలాగ్ వేశారు సార్. ఇప్పుడే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. జట్పట్ అంకుల్, హైవేలో దోపిడీ చేసే విషయం గురించి మీకేదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఎవరు లేని రోడ్లో చెట్టు వచ్చి నిల్చుంటుందంట, వచ్చిన వాళ్ళందరినీ దోచుకుంటుందంట. ఇది వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. సార్ క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే, హైవేలో జరిగే దోపిడీలకు సంబంధించి ఎన్నో సమాచారాలు వస్తూనే ఉన్నాయి. అందులో 3 చెట్లు ఒకటిగా కలిసి దోచుకుంటున్నాయి. దోచుకుని క్షణంలో మాయమైపోతున్నాయి. మీరు చెప్పేది వింటే మనం ఆ 3 చెట్టుల్ని ఎలా ఆపగలం? సింపుల్, ఆ 3 చెట్లని నరికేసేయ్. అప్పుడు అవి దొంగతనం చెయ్యవు కదా. కాదు టోనీ, అది చాలా తప్పైన విషయం. మనం ఎప్పుడు చెట్టుల్ని కొయ్యకూడదు, మనం ఎప్పుడు చెట్టుల్ని పెంచాలి. లోకంలో చాలా చెట్లుంటే అవి ఎన్విరాన్మెంట్ కి చాలా మంచివి, మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే సూపర్ రైట్. చెట్టు పైన పక్షి పేరేమో గుల్లు, టోనీ బాస్ లైఫ్ ఏమో ఒకటే డల్లు. రోల్ నెంబర్ 420. ఇప్పుడు మీరిద్దరు నా గురించి ఏమన్నారు? ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? అయితే మనం ఆ చెట్టుల్ని పట్టే వరకు హైవేలో ట్రావెల్ చేయడం సేఫ్ కాదని నాకు అనిపిస్తోంది.
అయ్యయ్యో ఈ రోజు నేను మూన్ సిటీ నుంచి చాలా డబ్బు తీసుకుని వచ్చాను. దానికి బదులుగా వాళ్ళకి మన మ్యూజియం లో ఉన్న యాంటిక్ వాల్ క్లాక్ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు నేను ఎలా ఆ వాల్ క్లాక్ ని వాళ్ళకు ఇవ్వగలను? ఎందుకు చెబుతున్నానంటే మూన్ సిటీకి వెళ్ళాలంటే నేను హైవేలోనే కదా వెళ్ళాలి. ఈ రోజు సాయంకాలంలోగా మూన్ సిటీలో ఉన్న వాళ్ళకు నేను వాల్ క్లాక్ ని ఇవ్వకపోతే అది మన సన్ సిటీకి పెద్ద అవమానం అవుతుంది. ఎవరైనా నాకు హెల్ప్ చెయ్యండి. డోంట్ వరీ మేయర్ అంకుల్, నేను ఇక్కడ ఉన్నంత వరకు సన్ సిటీకి ఏ అవమానము రాదు. ఆ వాల్ క్లాక్ ని మ్యూజియం నుంచి మూన్ సిటీ వరకు నేనే తీసుకెళ్తాను. ఇలా చూడు, నిజం చెప్పాలంటే ఒంటరిగా కూడా నేను ఆ చెట్లతో యుద్ధం చేయగలను. నాకు కోపం వచ్చిందంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఒకసారి నాకు కోపం వచ్చి దొంగతనం చేసే ఒక చెట్టుని ఎత్తి కొదేసి ముక్కలు ముక్కలు చేసి పారేశాను తెలుసునా? అప్పుడు ఇది మట్టిలో కలిసిపోయింది తెలుసునా? నిజంగానే చెప్తున్నారా అంకుల్? లేకపోతే మరి ఏమిటి? ఒకవేళ నేను కనుక అబద్ధం చెబితే నా తల మీద గడ్డి పడుతుంది. అయితే మీరు చెప్పింది అబద్ధం. అరే కికో, ఆ 3 చెట్లు ఇవే. ఈ చెట్లే మేము డబ్బు దాచుకున్న సూట్ కేసుని ఎత్తుకుపోయాయి. ట్వింకిల్, డోడో, మీరిద్దరూ ఈ యాంటిక్ వాల్ క్లాక్ ని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి ఆ చెట్టుల్ని చూసొస్తాను. డోంట్ వరీ కికో, మేము ఈ వాల్ క్లాక్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కికో. దానికి ముందు నేను కొంచెం తింటాను. నేను మేయరు ఇదిగో ఇక్కడే నిలబడ్డాం. లేదు లేదు లేదు, ఇలా గెంతి గెంతి ఆ ఫ్రూట్స్ ని కొయ్యాలని మేము చాలా ప్రయత్నం చేశాం. అప్పుడే నేను తిరిగి చూశాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసునా? ట్వింకిల్, డోడో, జాగ్రత్త, నేను వచ్చేస్తున్నాను. పత్త పత్త బూట బూట, హైవేలో వచ్చే వాళ్ళందరినీ మేము దోచుకుంటాం. అందరూ కొంచెం సరిపోయాడు బాస్. ఇప్పుడు మనకు దొరికిన యాంటీ క్లాక్ ను అమ్మేసామంటే మనకి బోల్డ్ అంత డబ్బు వస్తుంది. వేడు బాస్, ఈ రోజు మనం దోచుకున్న ఈ డబ్బుని మక్కి చెక్కి మీరిద్దరూ ఇలాగే నాకు సహాయం చేస్తూ ఉంటే చాలు. ఆ తర్వాత చూడండి, రాత్రికి రాత్రే మనం ఎంత గొప్ప ధనవంతులం అయిపోతామో. ఏడు బాస్, ఓవర్ నైట్ లో కాదు, పగలని చెప్పండి. ఎందుకంటే మనం పగలే కదా దోచుకుంటున్నాం. పట్ట పట్ట బూట బూట, హైవేలో మేమందరినీ దోచుకుంటాం. వేరే దారి లేదు, మన సూపర్ స్పీడో ని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన ఓడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే బదలను లేరా. సూపర్ స్పీడో, దోపిడి వాళ్ళని దోపిడి చేసుకుని వెళ్తున్నారు. త్వరగా వాళ్ళని ఫాలో చేయి. డోంట్ వరీ కికో, నీ బడ్డీ ఇక్కడ ఉండగా దిగులెందుకు? అరరే పోయింది, అరరే పోయింది, అరరే ఆ 3 చెట్లు నా ప్రియమైన పీసు జత టైర్లు పంచర్ చేసేసాయి. కికో, ఆ దొంగతనం చేసే చెట్టును వదిలిపెట్టకు. నా కారు పంచర్ అయినట్టుగా వాటిని కూడా పంచర్ చేసేయి. Watch out, watch out, come on. Watch out, watch out. Kiko and Speedo are coming for you now. Catch them, hit them, let's follow. Throw them in jail and stop the sorrow. All these trees, they look alike. Find the right ones and strike. Watch out, watch out. Hey. ఆ 3 చెట్ల గురించి ఒకే మాటలో చెప్పాలంటే మిస్సింగ్. అవి చెట్లు కావు, అందులో ఉన్న వాళ్ళు మనుషులు. చూడ్డానికి చెట్టులో ఉన్న మిషన్స్ తో ఆడుకుంటూ ఉన్నారు. దాంతో హైవేలో దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ అడవిలోనే ఉండాలి. ఇలా చూసారా ఆ వేలి గుర్తులు? నాకు నమ్మకం ఉంది ఆ ముగ్గురు
ఇక్కడున్న చాలా చెట్లకి మధ్యన దాక్కున్నారు. ఊరి నాయనా, ఇలాంటి దట్టమైన అడవిలో వాళ్ళని మనం ఎలా వెతికి పట్టుకోవడం? అలా చూడండి, మనం వెతుక్కుంటూ వచ్చిన చెట్లు అవే. కిక్కో, ఆ 3 చెట్లు అవేనని నువ్వు ఎలా కనిపెట్టావు? ఎందుకంటే ఆ 3 చెట్లలో మాత్రమే బర్డ్స్ నెస్ట్ ఏవీ లేవు. అది కాక ఇంకో ముఖ్యమైన విషయం, అవి 3 బ్యానియన్ ట్రీస్. కానీ అందులో ఉన్న ఫ్రూట్స్ ని చూసారా? అవి బ్యానియన్ ట్రీస్ లో వచ్చే ఫ్రూట్స్ కావు. ఎందుకో ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 23. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 23. ఇప్పుడు నా ఎక్స్రే పవర్ తో కొన్ని ఇమేజెస్ ని చూస్తాను. దాంతో నిజమైనదేంటో నకిలీదేంటో తెలిసిపోతుంది. పట్ట పట్ట బూట బూట హైవేలో మేమందరినీ దోచుకుంటాం. ఈ కుర్రోడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఆ, కేవలం 2 నిమిషాల్లోనే మనల్ని అడవిలో వెతికి కనిపెట్టేశాడు. మీరు నిజమే చెప్పారు మక్కీ చక్కి. ఈ పిల్లాడికున్న ఈ తెలివితేటలు మనల్ని ప్రమాదంలో పడేయొచ్చు. అందుకే మనం ఇతనితో పాటు ఇతని స్నేహితులకు కూడా తగిన బుద్ధి చెప్పాలి. హలో పేడో అంకుల్, నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ హైవేలో వెళ్లే వాళ్ళ దగ్గర దోచుకోవడం ఆపండి. అదే కాక దోచుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేయండి. ఇప్పుడు మీరు చేసే పనిని ఒకే మాటలో చెప్పాలంటే రాంగ్. రాంగ్ అంటే మామూలు రాంగ్ కాదు, వెరీ 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 రాంగ్. ఆకలిస్తుంది, నేను కొంచెం తింటాను. ఆ, ఇది నకిలీ పండు. కానీ మేం దూచుకోవడం మాత్రం నిజమే. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని బాగా చిత్తు చేసి ఫ్రూట్స్ లోంచి జ్యూస్ తీసినట్టు జ్యూస్ తీసేస్తాను. మర్యాదగా నా ఫ్రెండ్స్ ని వదిలిపెట్టు, లేదంటే నా దగ్గర ఉన్న మిసైల్ తో మీ అంతు చూస్తాను. వద్దు సూపర్ స్పీడో, రాకెట్ మిసైల్ ఏవి యూజ్ చేయకు. అలా చేస్తే వీళ్ళకి మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న చెట్లకు కూడా ఆపదొస్తుంది. ఓకే కికో, ఉండు. ఇప్పుడే మీ అందరినీ నేను కాపాడతాను. అద్భుతం పేరు బాస్, చాలా జాలీగా ఉంది. బ్యాడ్మింటన్ ఆడుకుని చాలా రోజులైంది. పెడో బాస్ ఇటు ఇటు, పెడో బాస్ ఇటు, నా వైపు కూడా కొట్టండి. పట్టా పట్టా బూట బూట హైవేలో మేము అందరినీ దోచుకుంటాం. నాకు తల తిరుగుతోంది. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 76 ని అప్లై చేయి. ఏయ్, చాలు ఆపు నీ ఫార్ములా గోల. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమవుతుందో. భయపడకండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఏ ఆపద రావు. కికో, ఎటువంటి ఆయుధాన్ని యూజ్ చేయకుండా మనం వాళ్ళని ఎలా ఓడించగలం? ట్రిక్ అయిన విషయాన్ని యూజ్ చేయగలమంటే అక్కడ కిక్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేవు. ట్వింకిల్, డోడో, మీరిద్దరూ మళ్ళీ సన్ సిటీకి వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళు డేంజర్ అయిన వాళ్ళు. కిక్కో, ఇలాంటి ప్రమాదకరమైన చోట్ల నేను ఒంటరిగా వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేం. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి ఒకే మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 68 ని అప్లై చేయి. ఓకే బడి, అప్లై ఫార్ములా నంబర్ 68. ఓ, అంటే మీరు ముగ్గురు తప్పించుకున్నారా? బహుశా మీకు గుడ్ లక్ బాగానే ఉందనుకుంటాను. అవును, కానీ ఇవాళ లక్ చాలా చాలా బ్యాడ్ లక్ గా ఉంది. ఏయ్, చాలు కుర్ర కుంక, నీకు అంత ధైర్యమా? నీ చెట్టుతోనే పెట్టుకుంటావా? చూడు, నీతో బంతాట ఆడుకుంటాను. ఆ తర్వాత నువ్వు కనిపించకుండా పోతావు. బంతాట తర్వాత ఆడుకుందాం. వీలైతే మమ్మల్ని పట్టుకొని చూద్దాం. కమ్ ఆన్ ట్వింకిల్ అండ్ డోడో, లెట్స్ డూ ఇట్. నాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడు చూడండి, మీ ముగ్గురికి నేను ఎలా బుద్ధి చెప్తానో. ట్వింకిల్, డోడో, అన్ని బ్రాంచెస్ ని ఒకరితో ఒకటి బాగా కట్టేయండి. అరే, ఈ పిల్లలు ముగ్గురు మన కొమ్మల్ని కట్టి పడేశారు. మనం ఇప్పుడు అస్సలు కదలలేకపోతున్నాము.
ఏం పర్వాలేదు, వెనక్కి వెళ్ళి మీ బలాన్ని బాగా ఉపయోగించి ఆ కొమ్మల్ని గట్టిగా లాగండి. ట్వింకిల్, డోడో, మీరిద్దరూ లోపలే ఉండాలి. సూపర్ స్పీడో, ఇక మీద వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే మనం వేరేలా ఆడాల్సి ఉంటుంది. ఏంటి, అర్థమైందా? స్పీడో బాస్, మీరు కిక్కోని ఏదో ఒకటి చేస్తూ ఉండండి. అంతవరకు మేము సూపర్ స్పీడోని అడ్డుకుంటాం. ఇక నేను నిన్ను వదిలిపెట్టను. మేము చాలా బలంగా లాగుతున్నాం. మీరందరూ ఇప్పుడు పక్కనైపోతారు. మిమ్మల్ని రుబ్బి చట్నీ చేసుకుని బజ్జీకి నంచుకొని తింటాను. సూపర్ గా ఉంటది కదా. ఇప్పుడు నా సైజు నేను పెద్ద చేస్తేనే మనం తప్పించుకోగలం. నా సైజుని వెంటనే పెద్ద చేస్తా. ఇప్పుడు చెప్తాను ఈ సంగతి. సూపర్ స్పీడో మన బ్రాంచ్లని వెరగొట్టేసింది. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 267 ని అప్లై చేయి. ఓకే కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా 267. ఇప్పుడు నా కిక్ ని నేను యూస్ చేస్తాను. కన్నా, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డావు, చూసావా? అంటే సార్ ఏం చెప్పొస్తున్నారు అంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఈ వస్తువులన్నీ ఆ చెట్లు దోపిడీ చేసుకుని వెళ్ళినవి. ఇవి ఎవరికి సొంతమో వాళ్ళ దగ్గరే ఇచ్చేయండి. తప్పకుండా తప్పకుండా అలాగే చేస్తాను. కికో, ఈ రోజున నువ్వు సూపర్ స్పీడో కలిసి మళ్ళీ సన్ సిటీకి మాకు వచ్చిన ప్రమాదం నుంచి తప్పించారు. అద్భుతం. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 34 ని అప్లై చేయి. ఓ కికో, ఆ మంగు నన్ను గిరగిరా తిరిగేలా చేసిందే. నా తల తిరుగుతోంది. అయినా నువ్వేం దిగులు పడకు. అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 34. వావ్, ఇది బ్యూటిఫుల్ అయిన పీకాక్. వన్ వర్డ్ లో చెప్పాలంటే అమేజింగ్. నేను ఆ పీకాక్ ని చూడాలి. అరే, అటు చూడు, ఇంకో కలర్ఫుల్ అయిన పక్షి. అది హాంటెడ్ బర్డ్. ఇక్కడున్న గాలి కూడా చాలా బాగుంది కదా. నిజంగా మంచి ఫీలింగ్ దొరుకుతోంది. అవును, కానీ చాలా మంది మనుషులు ఇక్కడికొచ్చి అడవిని పాడు చేసేస్తున్నారు. అందుకే దాని అందం చెడిపోతోంది. అడవి దారి దోపిడి చూసి మీరు నిజంగా అదిరిపోయారు కదూ. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే మనందరం కలిసి ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుందంటున్నారు.
దగ్గరకు రండి. కికో నువ్వు సెంటర్కి రా. మేయర్ మీరు కొంచెం పక్కకు జరగండి. టోనీ నువ్వు కొంచెం ముందుకు రా. టెంపో అన్న మీరు రండి. తప్పకుండా నేను వస్తాను. డు నాట్ క్రాస్ ఏరియా ఆఫ్ మంకు పంకు. ఈ మంకు బంకు అంటే ఏంటి? మంకు బంకు ఒక పెద్ద మంకీ మ్యాన్. అచ్చం కింగ్ కాంగ్ లానే ఉంటాడు. అందరూ తన గురించి ఏమనుకుంటున్నారంటే తనకి 4 చేతులున్నాయట. హంకు బంకు చోట్లోకి ఎవరైనా హద్దు మీరి ప్రవేశిస్తే ఎవ్వరూ అక్కడి నుండి ప్రాణాలతో తిరిగి రాలేదట. ఏమిటమ్మా ఇది? ఇదంతా ఎవరో ఒకరు పిల్లల్ని భయపెట్టడం కోసం కల్పించి చెబుతున్న కట్టుకథ. నేను ఈ మంకు బంకు కట్టుకథలు నమ్మను. అలా అయితే మేయర్ అంకుల్ మీరు వాళ్ళ ఏరియా లోపలికి వెళ్ళి చూపిస్తారా? అయ్యయ్యో ఇలా చూడు బాబు, నేను ఏమనుకుంటున్నానంటే మంకు బంకుకి హామ్ చేయడం ఇష్టం లేదు. ఇదిగో చూడు, ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే మంకు బంకు పరిస్థితి ఏమవుతుందో చెప్పలేను. ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా పాకెట్ లోంచి ఒక మృగం వస్తుంది. అంటే మీరు ఇప్పుడు దాకా చెప్పిందంతా అబద్ధమే కదా? ఇలాంటి కథలు విని నేను ఎప్పుడు భయపడ్నా. నేను ఎంతో ధైర్యవంతుడిని. మంకు లేదు, బంకు లేదు. చిమ్నీ నుండి బయటకు వచ్చేది పొగ, ఇప్పుడు టోనీ బాస్ బాడీ నుంచి బయటకు వస్తుంది సెగ. ఏయ్, మిమ్మల్ని! ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. వావ్! ఈ పప్పీ గురించి 1 వర్డ్ లో చెప్పాలంటే క్యూట్. ఈ రోజు నుండి ఈ పప్పీ పేరు జంపీ. సూపర్ ట్వింకిల్. నిజంగానే జంపింగ్ అనే పేరు చాలా బాగుంది. ఇంకొంచెం తింటాను, అలాగే జంపింగ్ కూడా తినిపించేస్తాను. వాడి గొంతులో ఒక కలర్ఫుల్ అయిన కాలర్ వేసి ఉంచితే ఇంకా బాగుంటాడు. ఇప్పుడు దీన్ని చూడటానికి క్యూట్ గా ఉంది కదా? టోనీ విస్పీని విసురు. జంపీ తన నోటుతో క్యాచ్ పట్టుకుంటుంది. మీరు నాతో కామెడీ చేస్తున్నారా ఏంటి? అది కూడా ఒక పప్పీ కోసమా? ఇప్పుడు దాన్ని అంత చూస్తాను చూడండి. ఏయ్! జంపీ నో! ఓ మై గాడ్, దీని 1 వర్డ్ లో చెప్పాలంటే పెద్ద సమస్య. టోనీ నువ్వెందుకు ఇలా చేసావు? నువ్వెందుకు దాన్ని అంత దూరానికి విసిరావు టోనీ? నేను దాన్ని గట్టిగా విసిద్దాం అనుకోలేదు, కానీ ఏం చేయమంటారు? నేను బలంగా ఉండడం వల్ల నేను ఇలా అనగానే అది అలా వెళ్ళిపోయింది. వెళ్ళి చాలా సేపు అయింది. జంపీ ఇంకా తిరిగి రాలేదు. ఎందుకైనా మంచిది మనం లోపలికి వెళ్ళి చూద్దామా? ట్వింకిల్ చెప్పింది కరెక్టే. మనం లోపలికి వెళ్ళి వాడిని కనిపెట్టుదాం. కానీ అది మంకు బంకుల ఏరియా కదా. మనం ఎవరు అక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అది చాలా ప్రమాదమైన చోటు. నేను చెప్పేది చెప్పేశాను. ఆపదైన చోటే, కానీ జంపీ మన ఫ్రెండ్. మనం వాటిని అలా ఆపదలో వదిలేసి వెళ్ళలేము. కిక్కో చెప్పింది కరెక్ట్. డూడు నేను కిక్కో వెళ్ళి చూసొస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. నేను మీ ఫ్రెండే కదా. మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఆ ప్లేస్ కి నేను వెళ్ళిపోతాను. డేంజర్ సిగ్నల్ బ్లింక్ అవుతోంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. అరే ఏంటిది? ఎలాగైనా మమ్మల్ని కాపాడు. ఇప్పుడు వాళ్ళు డేంజర్ ఏరియా లోపలికి వెళతారు. అడవిలో ఎక్కడైనా శాశ్వతంగా కనిపించకుండా పోతారు. ఈ అడవిలో సైరన్ శబ్దమా? అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో నువ్వే చెప్పు. సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే చీకటి పడబోతోంది అంటున్నారు. మరి కికో, ట్వింకిల్, డోడో ఎక్కడికి వెళ్లారు? చట్పట్ అంకుల్ వాళ్ళందరూ ఇటువైపే వెళ్లారు. సరే, వాళ్ళని ఫటాఫట్ పట్టేసుకుని టక్కున వచ్చి మిమ్మల్ని మీట్ అవుతా. ఎంత పెద్ద స్పైడర్!
మీరందరూ ఏమనుకుంటున్నారు? జంపి నిజంగానే ఇంత దూరం వచ్చుంటాడా ఏంటి? ఆ? ఈ అడవి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే స్కారీ. మామూలు స్కారీ కాదు, చాలా అతి భయంకరమైన స్కారీ. స్కార్ఫ్ ఎక్కడుంది? కానీ జంపే ఎక్కడ కనిపించడం లేదే. అరే ఏంటిది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ డేంజర్ ఏరియాలో మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. అప్పుడే మనం జంపేని కాపాడగలం. ఇలా చూడండి, మీరిద్దరూ ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. వద్దు కికో, నిన్ను ఒంటరిగా మేం పంపించాం. ఫ్రెండ్స్ డేంజర్ లో ఉన్నప్పుడు ఒంటరిగా వదలకూడదు. దీన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే ఫ్రెండ్షిప్. కరెక్టేనా డోడో? అవును, ట్వింకిల్ చెప్పేది కరెక్టే. హా, అయితే సరే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చాలా డేంజర్ అయిన ఏరియా, మనం అందరూ కలిసే ఉండాలి. ఓకే? అరే ఏంటిది? ఈ అడవిని చూడడానికి చాలా భయంకరంగా ఉంది. R7 డేంజర్ లొకేషన్ ఈ చోట్లోనే చూపిస్తోంది. ఏదో ఒక ఆపదుంది, కానీ ఎక్కడుంది? మీరిద్దరు ఎందుకింత సైలెంట్ గా ఉన్నారు? మంకు, మా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగదు. మేము జంపిని వెతుక్కుంటూ వచ్చాం. తనకి మన లాంగ్వేజ్ అస్సలు అర్థం కాదు. అనిమల్స్ అన్ని లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్న లాంగ్వేజ్ ని అర్థం చేసుకుంటాయి. మనం వాడిని ఇబ్బంది పెట్టడానికి రాలేదని వాడు తెలుసుకుంటే వాడు మీ ఇద్దరిని తర్వాత వదిలేస్తాడు. బంకుకి ఇలా మాట్లాడితే అర్థమవుతుందనుకుంటాను. సూపర్ స్పీడోని పిలిచే సమయం వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఈ మంకు బంకు ట్వింకిల్ డోడో ఇద్దరిని తీసుకెళ్లిపోయాడు. మనం ఇప్పుడు వాళ్ళిద్దరిని కాపాడాలి. సడన్ గా ఈ చోటు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది? మంకు బంకు ఏమయ్యాడు? మన స్పీడ్ చూసి అది చాలా భయపడిపోయింది అనుకుంటాను కిక్కో. సారీ కిక్కో, ఏదో తొందరపడేలా చెప్పాను. నేను ఒక పని చేస్తాను, ఫుల్ ఫోర్స్ ని యూజ్ చేసి తనను గుద్దేస్తాను. వద్దు సూపర్ స్పీడో, మనం ఏ ఒక మృగాన్ని గాయపరచకూడదు. తర్వాత ఇంకో విషయం, మనమే వాళ్ళ చోటికి వచ్చాం, వాళ్ళు మన చోటికి రాలేదు. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 34 ని అప్లై చేయి. ఓ కిక్కో, ఆ మంగు నన్ను గిరగిరా తిరిగేలా చేసిందే. నా తల తిరుగుతోంది. అయినా నువ్వేం దిగులు పడకు. అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 34. మంకు బంకు నా ఫ్రెండ్స్ ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. వాళ్ళిద్దరూ చాలా పెద్ద ఆపదలో ఇరుక్కున్నారు. డోంట్ వరీ కిక్కో, నువ్వేమీ దిగులు పడకు. ఇందులో నీ తప్పు ఏమీ లేదులే. అప్పుడు నువ్వే చెప్పు సూపర్ స్పీడో, ఇలాంటి ఆపదైన అడవి లోపల మనం వాళ్ళిద్దరిని ఎక్కడని వెతుకుతాం? ఇప్పుడు దీనికి ఏ ఫార్ములా యూజ్ చేయాలో తెలియడం లేదు. ఒక ఐడియా ఉంది కిక్కో. ఏంటది? త్వరగా చెప్పు సూపర్ స్పీడో. ఆ మంగు పరిగెత్తేటప్పుడు ఈ ప్లేస్ అంతా బాగా అదిరిపోతుంది. నేను ఆ వైబ్రేషన్ వింటర్ తో కనిపెడతాను. ఏ వైబ్రేషన్ ఎంత దూరం నుంచి వస్తుందో నేను ఇప్పుడే చూస్తాను. వావ్ బడీ, త్వరగా దాన్ని కనిపెట్టు.
అదిగో దొరికింది. అలా చూడు, నేను ఇందులో సెట్టింగ్స్ ఎలా చేశానంటే స్ట్రాంగ్ వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చినా కనిపెట్టేస్తుంది. ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయో దానికి తగ్గట్లుగా ఇది లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి దగ్గరయ్యేటప్పుడు గ్రీన్ లైట్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. అయితే త్వరగా పద, మనం మన ఫ్రెండ్స్ ని కాపాడి తీరాలి. ఈ అడవి ఆపదైంది మాత్రం కాదు, ఎంత అందమైన వ్యూ ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ మాత్రం నాతో ఉన్నారంటే మేము ఎంతో బాగా ఎంజాయ్ చేసుంటాం. నువ్వు దిగులు పడకు, ఇంకాసేపట్లో దాన్ని పట్టేసుకుందాం. ఆ తర్వాత మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. చూసావా కికో, గ్రీన్ సిగ్నల్ బ్లింక్ అవుతోంది. అంటే మనం ఆ ప్లేస్ కి దగ్గర అవుతున్నామని అర్థం. బెస్ట్ ఆఫ్ లక్ కికో. ఈ వస్తువులన్నీ ఎవరికి సొంతమై ఉంటాయి? ట్వింకిల్, డోడో, లేవండి, నేను కిక్కో వచ్చాను. మమ్మల్ని సరైన సమయానికి కాపాడడానికి వచ్చావు. నేను కడుపు నిండా తిని ఎంతసేపు అయిందో తెలుసా? రండి, ఇక్కడి నుంచి బయలుదేరదాం. కానీ తను ఇంకా మనకి కనిపించలేదు. మనం వెళ్ళి వెతికి తీరాలి. అదుగా అలా చూడండి, గుహకి అటుపక్క వెలుతురు కనిపిస్తోంది. రండి, అటు వెళ్ళి చూద్దాం. త్వరగా రా, మంకు బంకు ఇక్కడికి వచ్చే లోపల మనం ఎస్కేప్ అయిపోవాలి. సూపర్ స్పీడో, ఈ గుహ ఎప్పుడైనా పడిపోతుంది. మనం ఎలాగైనా త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. ఓకే కికో. థ్యాంక్ గాడ్, మంకు బంకు ఈ గుహలో ఇరుక్కుపోయారు. దాన్ని 3 words లో చెప్పాలంటే వి ఆర్ సేఫ్. త్వరగా సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 66. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 66. కికో, నేను నీళ్లున్న చోటికి వెళ్ళేటప్పటికి కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. అలాంటప్పుడు మనం మంగుని ఎలా ఓడించగలం? డోంట్ వరీ బడీ, నువ్వు త్వరగా నీళ్ళున్న చోటికి వెళ్ళిపో. మంకు బంకుని నేను చూసుకుంటాను. హాయ్,
యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 87. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు? నిజంగానే నువ్వు చాలా స్మార్ట్. రాత్రి వేళల్లో దొంగతనాలు చేసి నీలాంటి వాడిని ఊరికే వదలకూడదు. ఇలా చెట్టు కట్టేసి హదరగొట్టి చిదరగొట్టి బెదరగొట్టాలి. సార్ సింపుల్ గా ఏం అడుగుతున్నారంటే ఇన్ని రోజులుగా నువ్వు అడవిలో ఏం చేస్తున్నావు అని. నేను ఈ అడవిలో ఉన్న చెట్లన్నిటినీ నరికి వాటిని బయటికి తీసుకువెళ్లి అమ్మి డబ్బు చేసుకునేవాణ్ణి. కానీ ఈ చెట్లను నరకడం కోసం, వీటిని సేఫ్ గా ఉంచడం కోసం నేను వీళ్ళని పనిలో పెట్టుకున్నానంతే. మమ్మల్ని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు పిల్లలు. వీళ్ళందరూ కూడా ఒకసారి అడవిని చూడడం కోసం వచ్చారు. అప్పుడే నేను వీళ్ళందరినీ పట్టుకుని బంధించి ఉంచాను. అదే నేను ఆలోచించాను, ఒక మంకీ మనుషుల్ని బంధించి అదేం చేస్తుంది అని. నువ్వు ఆ కాగడాన్ని నా వైపు విసిరినప్పుడు నాకు లైట్ గా సందేహం వచ్చింది. ఎందుకంటే అనిమల్స్ అన్ని ఫైర్ అంటే భయపడతాయి. ఎప్పుడు నేను నిన్ను కిక్ చేశాను అప్పుడే నాకు మెటాలిక్ సౌండ్ వినిపించింది. అప్పుడే నువ్వు అనిమల్ కాదని నాకు అర్థమైంది. అద్భుతం, చాలా మంచి విషయం. మేము కూడా ఇతన్ని జైల్లో ఖైదు చేసి ఉంచుతాం. అప్పుడే ఆ బాధ ఏమిటో ఇతనికి తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనందరం మన ఇళ్లకు తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను మా మమ్మీ వండిన వంటనే తింటాను. మిమ్మల్ని అందరినీ చూస్తే సంతోషంగా ఉంది. నేను కొంచెం తింటాను, నువ్వు తిను. ఇక మీద అందరూ ఈ అడవి లోపల జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. అరే, నేను ముందుగా ఇదే కదా చెప్పాను, మంకు బంకుటూ ఎవరూ లేరు అని. ఈ దొంగ కనుక నాకు ముందుగానే దొరికి ఉన్నట్టయితే వాణ్ణి పైకి ఎగరేసి బంతాడేవాణ్ణి, ఎముకలు విరగొట్టి ఉండేవాణ్ణి, దాంతో చెట్టు కొట్టడం ఆపేసి ఉండేవాడు. ఒకవేళ నేను అబద్ధం చెబితే ఒక చెట్టు నా మీద పడుతుంది. ఏం కర్మరా ఇది?